సెకండ్ డే అనమాట. ఇది గణేష్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము మేము. ఇక్కడ ఫస్ట్ రోజు నుంచే నిమజ్జనం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారనమాట. మీకు అలా చూపిద్దామని అలా ఒక క్లిప్ అయితే తీసుకొచ్చా. ఇక మళ్ళీ అక్కడికైతే వచ్చేసామన్నమాట, వినాయక స్వామి దగ్గరికి. ఇక్కడ మా వాళ్ళందరూ వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు, అమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ కలిసి. ఇయర్ అన్నదానం అయితే కంపల్సరీగా చేస్తారనమాట. సో ఇయర్ కూడా చేశారు. వంటలు అయితే సాంబార్, రసం, వైట్ రైసు, పచ్చడి, తాలింపు, వడియాలు, ఇంకా స్వీట్, అరటిపండు, పెరుగు, రసం, ఇలా అన్నీ చేశారనమాట. ఇలా అందరూ కలిసి మెలిసి చేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. నాకు భలే హ్యాపీ అనిపించింది. ఇంకా దేవుడికి కూడా నైవేద్యం అంటే మనం చేసినవన్నీ దేవుడి దగ్గర పెట్టాలి కదా. ఫస్ట్ పెట్టేసి హారతి అయితే ఇచ్చేసి దండం అయితే పెట్టేసుకున్నాం. అన్ని వంటలు మంచిగా ఉండాలి దేవుడా అని చెప్పేసి. వంటలు కూడా అన్నీ బాగున్నాయి అన్నమాట. సో ఇంకా అలా అన్ని నైవేద్యాలు పెట్టేసి ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ చేసేసాము. అందరు మంచిగా నీట్గా తినేసాము. ఫుల్ హ్యాపీ.